శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి జూలై 6వ తేదీ నుండి జూలై 12వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1-2-3 పాదాలు మిథున రాశి కిందికి వస్తాయి. మిథున రాశివారు హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు. సమయానుకూలముగా మాట్లాడే నేర్పు ఉంటుంది. బాల్యం నుండి కష్టాలు ఎదురవుతాయి. జీవితానుభవం, అనేక రంగాల అవగాహన బాల్యం నుండి అలవడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలసి రాదు. ఇతరుల సొమ్ము మీద, బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు. స్వార్జితంపై అధికంగా దృష్టి సారిస్తారు. పథక రచనలో, అమలు చేయడంలో నైపుణ్యం ఉంటుంది. మిథున రాశివారికి జూలై 6వ తేదీ నుండి జూలై 12వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ రాశివారికి ఈ వారం రాశ్యాధిపతి బుధుడు ధన స్థానంలో, కుజుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. జీతభత్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా విస్తరిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా కలిసి రావడంతో పాటు రావలసిన సొమ్ము కూడా చేతికి అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. పిల్లల పురోగతికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. అనారోగ్యం నుంచి చాలా వరకు కోలుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఆరోగ్య భంగమేమీ ఉండకపోవచ్చు. అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం. శ్రీ శ్రీనివాసాయ నమః.